హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం 3 గంటలు హెచ్చరిక. ప్రతిరోజు జస్ట్ ఫ్యూ మినిట్స్ వింటున్నారా? హెచ్చరికల ద్వారా మిమ్మల్ని మీరు దిద్దుకుంటున్నారా? అనుదిన ధ్యానం విని ఆశీర్వదించబడుతున్నారా? దయచేసి 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు పొందుతున్న ఆశీర్వాదాలను బట్టి మీ ప్రార్థన అవసరతలను కూడా మాకు తెలియజేస్తానండి. మీ పక్షంలో ప్రార్థిస్తాం. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనే ఆశతో ప్రతిరోజు 4 సార్లు యూట్యూబ్ ద్వారా మీకు దేవుని వాక్యం అందిస్తున్నాం. అలాగే టెలివిజన్స్ ద్వారా అనేక ఛానల్స్లో అనేక భాషల్లో దేవుని వాక్యం అందించబడుతుంది. వివరాలు కావాలంటే www.jaypaul.org అని మా వెబ్సైట్ను దర్శించండి. చిన్న ప్రార్థనతో హెచ్చరిక ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్య, మరొకసారి మాకు అవసరమైన మేల్కొల్పు మాటలను కలుగు చేయమని అనుగ్రహించమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాధలో ఉన్నారా? కొరతలో ఉన్నారా? కొరతలేమైనా ఉన్నవా? కొదువులేమైనా ఉన్నవా? మీకేదన్నా అవసరత ఉందా అని ఒకవేళ మనం అడగటం మొదలు పెడితే ఎవరైనా నాకే అవసరత లేదు, నాకే కొదువు లేదు, నాకే బాధ లేదు, నాకే శ్రమ లేదని చెప్పేవారు ఎవరన్నా ఉన్నారంటారా? మరి మన బాధలు, మన శ్రమలు, మన పోరాటములు తీర్చుకోవడానికి మనమే కుస్తీ పడుతున్నాం. వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించి ఇంకా సుఖంగా జీవిద్దామని, ఇంకా ఏదేదో సాధిద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నామే కానీ మనకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని, సమాధానమును, స్వస్థతను, తృప్తిని ఇవ్వగలిగిన సమాధానకర్తకు ప్రభు దగ్గరికి వెళ్ళటం లేదు. దేవుడికి ప్రార్థిస్తే వస్తాయా? దేవుడా అంటే జరుగుతాయా అనే అవిశ్వాసులుగా ఉన్నారా? లేక నన్ను అడుగు నీకు ఇస్తాను అని చెప్పిన ప్రభు మాటలు నమ్మువారిగా ఉన్నారా? ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, వినండి. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణట్లు అడుగుడి మీకు దొరుకును. ఏంటండి? మీరు తండ్రి పేట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది వరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు. అడగందే అమ్మైనా పెట్టదంటారు కదండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని ముఖం చూసుకుంటూ కూర్చుంటే మనం అడగాల్సింది అడగకపోతే అతడు ఏమైనా ఇస్తాడా? ఒక షాపులోకి వెళ్ళి ఇటు దిక్కులు చూస్తూ వచ్చేస్తే నీకేం కావాలో నువ్వు కొనుక్కోవాల్సింది నువ్వు అడిగితే కదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నీకు చూపించేది. మనం నోరు విప్పి ప్రతిదానికి అడుగుతున్నాం. హోటల్కి వెళ్ళి కూర్చొని నీకేం కావాలో దాన్ని ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఇవి నీకు కావాలంటే అప్పుడు తెస్తాడు. నువ్వు కూర్చొనే ఉంటే. దేవుని దగ్గర కూడా అంతే. మనం అందరినీ అడుక్కుంటున్నాం, అన్నిట్లో పోరాడుతున్నాం, కానీ మోకరించి యేసయ్యా నా బాధిదయ్యా, నా అవసరతిదయ్యా, నీ నామములో నాకు దయచేయమని అడిగి చూడండి. నా నామములో మీరు ఏమి అడిగినా ఇస్తాడన్నాడు. అంటే విషం అడిగారు, అంటే ఆర్భాటాల కోసం, అట్టహాసాల కోసం, ఊరకే భోగాల కోసం అడిగితే దేవుడు ఇవ్వడని చెప్పాడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేమి దొరకదన్నాడు. కానీ మన అవసరతలు ఆయన తీర్చగలిగిన అడుగున్నాడు. మనకి ఎన్నో కావాలనుకుంటామండి, కానీ మనకు అవసరాలు కొన్ని ఉంటాయి. అర్థమైందండి? 4 కార్లు కావాలనుకుంటావు నువ్వు, కానీ నీకు అవసరమైంది 1 కారేగా. నీకు 10 ఇళ్ళు కావాలనుకోవచ్చు నువ్వు, కానీ నీకు అవసరమైంది 1 ఇల్లేగా. నీకు 100 రకాల వంటలు నీ ముందు ఉండాలనుకుంటావేమో, కానీ నువ్వు తినగలిగింది 1 ప్లేటెడేగా. పోనీ 2 ప్లేట్లు తింటారేమో. ఏది ఎప్పుడు కావాలో అది ఇవ్వటానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు,
గడ్డి పూలను అలంకరించిన దేవుడు మన అవసరతలు తీర్చడా? అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మీకు తెలుస్తుంది మీ కొరతలేంటి, మీ బాధలేంటి. మూడైపోయిందే, ఇంకా భోజనం చేయలేదే, ఇవాళ నా టైం సరిపోలేదే, నేను ఇంటికి వెళ్ళటానికి పెట్రోల్ లేదే. ఈ చిన్న చిన్న విషయాలు కూడా రండి మనం అనుకుంటున్నాం. ప్రతిదీ కూడా దేవుడు అద్భుతంగా మన ప్రతి అవసరత తీర్చి అద్భుతమైన సాక్ష్యాలు కలిగే జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లుగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తరగని ధననిధి ఆయన దగ్గర ఉంది. చాలామందికి ఇచ్చేసాను నీకు లేవు పో అనేవాడు కానే కాదు. నువ్వు అడగలేదు కాబట్టి నీకు దొరకలేదు. అడుగుదాం, పొందుదాం, ఆశీర్వదించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఒక్కసారి మా జీవితంలో ఏది నిజంగా మాకు అవసరమో, ఏది మాకు ఇప్పుడు అవసరమో, ఎప్పుడెప్పుడు ఏది అవసరమో గుర్తించి దానిని అడిగి పొందుటకు, అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు ఉన్నాడని నమ్మి సమృద్ధికరమైన బ్రతుకుటకు, అనవసరమైన వేదన, దుఃఖము, కృంగుదల నుండి తప్పించబడి ఆశీర్వదించబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం ప్రార్థించాలంటే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీరు కూడా ప్రార్థించండి. మేము మీ పక్షాల్లో విజ్ఞాపన చేద్దాం. దేవుడు అద్భుతంగా మన అవసరాలను తీరుస్తాడు. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.